అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా మహాకుంభమేళ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే నేను ఒక అదృష్టంగానే భావిస్తున్నానండి. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే మన జనరేషన్లో రావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఏ పుణ్యం చేస్తేనో ఇంతటి అవకాశం కలిగింది అనిపిస్తుంది. ఎంతటి అదృష్టం అని అయితే నాకు అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా ప్రయాణం అయితే బాగానే కొనసాగుతుంది అండి. మేము మా ఓన్ వెహికల్లోనే మేము మార్నింగ్ బయలుదేరాము. అక్కడక్కడ ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకుంటూ, ఫుడ్ తీసుకుంటూ, టీ కాఫీలు తాగుకుంటూ మేమైతే మా ప్రయాణాన్ని కొనసాగించామండి. మాకైతే 24 అవర్స్ టైం అనేది పట్టింది. ఇంకా మహాకుంభమేళం చేరుకోవడానికైతే మాకు 24 అవర్స్ టైం అయితే పట్టింది. ఇంక ఇలా రెస్ట్ తీసుకుంటూ మేము వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. మనకు టీవీలో చూపించినట్టు అంత రద్దీగా గజిబిజిగానైతే ఇక్కడ ఏం లేదండి. చాలా బాగుంది. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే శివరాత్రి వరకు అయితే టైం ఉంది కదండి. ఎవరైనా మీరు ఈ పుణ్యస్నానం చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా రండి. అంత జనం అయితే ఎక్కువగా మీద పడిపోయినట్టయితే ఏం లేరండి. కొంచెం ఓపికతో మనము వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడి వరకు అయితే కార్లు అయితే ఆఫ్ చేస్తున్నారండి. ఒక 10 కిలోమీటర్స్ దూరంలో మనకైతే కార్ పార్కింగ్ కానీ బస్ పార్కింగ్ కానీ చేసేసుకొని ఇక్కడ నుండి అయితే మనకు ఆటోస్ బండ్లు అయితే ఉంటాయండి. వాళ్ళు తీసుకెళ్తారు. ఒక్కరికి 100 రూపీస్ తీసుకొని మనకు ఘాట్ వద్ద వదిలేస్తారు. బండి వారైతే ఘాట్ వద్దనే వదిలేస్తారండి. ఆటో వారైతే కొంచెం దూరంలో వదిలేస్తారు. మీరు బండి అయితే 100 రూపీస్ వేసి ఆ బండి పైన మనల్ని తీసుకొస్తారండి. ఈ విధంగా మనమైతే ఇక త్రివేణి సంఘానికి అయితే చేరుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా మనకు బండ్లు ఆటోస్ అయితే ఉంటాయండి. వాళ్ళు తీసుకెళ్తారు. ఇలానైతే మేము ప్రయాగ్రాజ్ అయితే ఇక చేరుకున్నాం. త్రివేణి సంఘానికి చేరుకొని ఇంకా పుణ్య స్నానం చేయడానికి అయితే వెళ్తున్నామండి. చూడండి జనాలు ఇలా ఉన్నారు. జనం రద్దీ ఉంది కానీ సౌకర్యాలు బాగా ఉన్నాయండి. ఎక్కడికక్కడనే కొంచెం ఓపికతోటి దూసుకోకుండా టైం తీసుకొని మనం ప్రశాంతంగా వెళ్తే సరిపోతుంది. మరి ఒకరి మీద ఒకరు పడడం అవన్నీ చేసుకోకుండా మనకు మనమే ఒక దగ్గర అంటే రద్దీ ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఓపికగా ప్రశాంతంగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మేమైతే సాయంత్రము పుణ్యస్నానం అయితే చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా మట్టితో శివయ్యను తయారు చేసుకొని పూజ చేసుకొని గంగమ్మకు పసుపు కుంకుమలు వదిలేసుకొని ఇంకే చూడండి రద్దీలా ఉంది. మనకు డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బాగానే కట్టారండి. చాలా బాగుంది. కొంచెం నీట్గానే ఉన్నాయండి డ్రెస్ చేంజ్ చేసుకునేటివి. అవి టాయిలెట్స్ మాత్రము కొంచెం గలీజ్గా ఉన్నాయి. కానీ ఇంక ఇంత జనం వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలు కుదరాలంటే కూడా కుదరవు కదా. కానీ బాగానే ఉందండి. మరీ టీవీలో చూపించినట్టు ఇట్లా నువ్వు గుద్దుకోవడం అలా ఏం లేదండి. ఒకరికొకరు ప్రశాంతంగా ఈ విధంగా స్నానాలు అయితే పుణ్య స్నానాలు చేసుకొని త్రివేణి సంఘం అంటే గంగమ్మలకు పూజలు చేసుకొని ఉంటున్నారు. ఈ విధంగా ఉందండి. ఇసుక పైన మనకు ఒక ఇలా షీట్ వేసి దానిపైన పూర్తిగా గడ్డి వేసారండి. వేసి చాలా బాగానైతే చేశారు. ఇంకా మనం డ్రెస్ చేంజ్ చేసుకునేటివి కూడా చాలా నీట్గానే ఉన్నాయి. ఇలానైతే ఉందండి త్రివేణి సంఘం. చూడండి మనం ఇక్కడ నైట్ ఉండాలనుకుంటే కూడా ఇలా టెంట్స్ అయితే ఉన్నాయి. ఈ టెంట్స్ 300 నుండి స్టార్ట్ మనకు 10,000 వరకు కూడా ఉన్నాయండి. ఇలా ఇక్కడ నైట్ స్టే చేయాలనుకునే వారు కూడా ఉండొచ్చు. టెంట్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అంటే ఎవరి స్తోమతను బట్టి వారైతే ఆ టెంట్స్లో ఉండొచ్చు. నైట్ ఉండాలనుకునేవారు అలా ఉన్నాయి. కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ సోమేశ్వర ఆలయం అనేది ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగా ఉందండి. ఈ టెంపుల్లో మనము స్వామివారిని అంటే శివయ్య ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఉండరండి. మనం స్వయంగా పాలు తీసుకొని వెళ్ళి మనం అభిషేకం మనమే స్వయంగా చేసుకొని స్వామివారికి స్పర్శ దర్శనం అనేది చేసుకోవచ్చు. టెంపుల్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో సోమేశ్వర టెంపుల్. ఇలా జ్యోతిర్లింగం కదా మనకు ఆ టెంపుల్ ఇక్కడ ఉందండి. అంటే ఒక టెంపుల్ సోమేశ్వర టెంపుల్ ఇక్కడ మనకు ఉంది. చూడండి చాలా బాగుంది కదా. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉన్నారండి. సీతారాములు, వినాయకుడు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. ఇంకా 10 కిలోమీటర్స్ దూరం వెళ్తే మనకు బడ ఆంజనేయ స్వామి శ్రీకృష్ణ మఠం ఉంటుందంటే 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయండి. మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ బైక్ వాళ్ళని కానీ ఆటో వాళ్ళు కానీ డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. అంటే
మనం ఆంజనేయ స్వామి బడే ఆంజనేయ స్వామికి అయితే మాకు 1500 అట్లా అడిగారండి. మాకు టైం లేక వెళ్ళలేదు. వెళ్ళాలనుకున్న వారైతే వెళ్ళొచ్చు. ఇంకా లేదు, ఇంకా మేము స్నానం చేసుకొని ఇంకా వేరే వెళ్తాము, లేదంటే ఇంటికి పుణ్యస్నానం అయిపోయింది చాలు, ఈ రద్దీలో ఎక్కడ తిరగలేమనుకునేవారు స్నానం చేసి వెళ్ళిపోయినా చాలండి. మళ్ళీ మనకు దేవుడు అవకాశం, అమ్మవారు అవకాశం ఇస్తే మళ్ళీ త్రివేణి సంగమం వచ్చినప్పుడు చూద్దాం అలా అనుకునేవారైతే వెళ్ళండి. ఇంకా జీవితంలో ఇది ఒకటేసారి మేము వచ్చాము అన్నీ అనుకునేవారు నైట్ ఇక్కడ స్టే చేసి అన్నీ చూసి వెళ్ళొచ్చండి. మీకు టైం ఉంటే అన్నీ మనకు అక్కడ ఆటోస్ బండ్లు అయితే ఉన్నాయి, తీసుకొని వెళ్తున్నారు. ఇలా మళ్ళీ కొంచెం మనం ఫస్ట్ స్టార్టింగ్లేనండి మనకు ఇలా స్నానం చేసి ఘాట్ నుండి వస్తుంటే సోమేశ్వర టెంపుల్ ముందుకే మనకి ఇక్కడ గంగా యమున సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవార్లను కూడా దర్శనం చేసుకొని సోమేశ్వర టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని షాపింగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలనుకునే వారు కూడా షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు టైం ఉండి మేము స్టే చేయగలుగుతామంటే అక్కడ టెంట్స్లలో స్టే చేసి ఇంకా అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. లేదు మేము ఓన్లీ స్నానం చేసి వెళ్తామంటే అలా కూడా వెళ్ళొచ్చండి. మళ్ళీ చూడండి చాలా బాగా ఉంది, ఏం భయపడవలసిన అవసరం లేదండి. ఎవరైనా రావాలనుకునేవారు ఈ శివరాత్రి లోపు అయితే వచ్చి స్నానం అయితే చేసుకోండి, చాలా మంచిదండి. ఎందుకంటే జీవితంలో ఇది ఒకేసారి మనకు కలుగుతుంది కాబట్టి ఇంతటి భాగ్యాన్ని మనం వినియోగించుకోవాలండి. ఒక అదృష్టంలాగా భావించైతే ఎవరైనా ఇంకా రావాలి అనుకునేవారు రాండి. ఇంకా మాకు కుదరలేదు అనుకునేవారు మానసికంగా మీరు దర్శనం చేసుకొని మానసికంగా మనము స్నానం చేసిన లాగా భావన చేసుకొని గంగమ్మను యమునమ్మను సరస్వతమ్మను తలుచుకుంటే సరిపోతుంది. దేనికైనా మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఎలాగైనా మన మంచి మనసుతో వేడుకుంటే మనకు ఆ పుణ్యం చేసిన ఫలితం అయితే వస్తుంది. ఇవి ఇక్కడ అయితే మేము ఇంకా స్నానాలు చేసుకొని ఇంకా సోమేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గంగా యమున సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ చూడండి షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ కూడా అంటే మన తెలుగు ఫుడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సమోసా అలాంటివి ఉన్నాయి, స్నాక్స్ లాగా ఉన్నాయండి, తీసుకుంటే తినొచ్చు. తిని ఇంకా మేమైతే వారణాసి వెళ్ళాలి అనుకుంటున్నామండి. ఇక్కడ నుండి ఇంకా మేమైతే వారణాసి బయలుదేరుతున్నాము. మాకైతే మా స్నానాలు మంచిగా జరిగాయి. ఇదైతే ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కాశీ యాత్ర వస్తుంది.